మరి రామ్ చరణ్ గారికి ఆల్రెడీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని చెప్పి ఒక పేరు ఉంది. కానీ మొన్న వచ్చిన పెద్దిలో మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పేసి వేశారు పైన. దీని మీద మీ అభిప్రాయం? చిరంజీవికి కొడుకు 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 అంటే మామూలుడు పుట్టలేదండి. గ్లోబల్ స్టార్ కంటే ఇంకా మంచి పేరు ఏమన్నా ఉంటే దాన్ని సాధించే దమ్ము మన పెద్దికి ఉంది. ఎన్ని స్టార్లు ఉన్నా రామ్ చరణే, అతను గడిసే. అంటే లాస్ట్ సినిమా గేమ్ చేంజర్ నుంచి గ్లోబల్ స్టార్ అని చెప్పేసి భయ్యా, సినిమా అన్నాక హిట్ అయ్యిద్ది, సినిమా అన్నాక ఫ్లాప్ అయ్యిద్ది. అన్ని సినిమాలు సూపర్ హిట్లు కావాలంటే ఇల్లేం దేవుళ్ళు కాదు కదా. సో అది డైరెక్టర్ ఫాల్ట్ ఉండొచ్చు, చూసే ఆడియన్స్ ఫాల్స్ ఉండొచ్చు. సో అతను చేసిన దాంట్లో అతని క్యారెక్టరైజేషన్ ఎవడైనా మాట్లాడా, అతను క్యారెక్టరైజేషన్ ఎలా చేశాడు, అతను జస్టిస్ చేశాడా లేదా అనేది కావాలి. అతనికి ఏ రోల్ ఇచ్చినా బొమ్మ చూపిస్తున్నాడు. మామూలు యాక్టర్ కాదు అతను. గ్లోబల్ స్టార్ అమ్మ మొగుడు అతను. గ్లోబల్ స్థాయిలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పక్కన జూనియర్ ఎన్టీఆర్ని కూడా పక్కన పెట్టి ఇతని క్యారెక్టరైజేషన్ ఇతనితో అందరిని మెస్మరైజ్ చేశాడు. అతని యాక్టింగ్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా అతని క్యారెక్టర్ పరంగా అతను 100% జస్టిస్ చేశాడు. సో గ్లోబల్ స్టార్ కంటే ఇంకా మంచి పదవులు తెచ్చుకుంటాడు, కానీ అంతకంటే తగ్గడు. ఆయన రేంజ్ ఎప్పుడు అంతే, అలానే ఉంటుంది. అంటే ఈ గ్లోబల్ స్టార్ అనేది గేమ్ చేంజర్ నుంచి పెట్టారు. సో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి మళ్ళీ పెద్దికి పాత ట్యాగ్ పెట్టారని చెప్పి జనాలు చెప్తున్నారు. మీరే పెద్దితో గ్లోబల్ స్టార్ కాదు, ఇంకా దానికంటే మంచి రేంజ్ పేరే తెచ్చుకుంటాడండి. ఏం ఇబ్బంది లేదు. రామ్ చరణ్ అంటే అతని క్యారెక్టర్ పరంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడండి. ఎంతో మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను ఎవరిని పోగొట్టుకోవట్లా, గ్యాదర్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు ప్రతి సినిమాలో, ప్రతి క్యారెక్టరైజేషన్ తోటి. సో అతను ఎప్పటికైనా నెంబర్ 1. పెద్ది ఎలా ఉండబోతుందంట చూపించారు కదా, 6 కొట్టడం. అందరూ దాంకోటి సినిమా ఎవరైతే మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సినిమా చూసి చచ్చిపోతారు బాయిలో దూకి. అట్ట చేస్తాడు. రామ్ చరణ్ గారి పేరు చేంజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందనే సెంటిమెంట్ తోటి ఇట్లా చేంజ్ చేశారంటే బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ సెంటిమెంట్ అని డైలాగ్ ఉంది కదండి. బేసిక్గా మెగా పవర్ స్టార్ అనేది బిగ్ సెంటిమెంట్ ఫర్ రామ్ చరణ్ గారు అనమాట. సో అందుకని చెప్పేసి ఆయనకి మనకి ఇది ఏమంటారు, ఇప్పుడు వచ్చే మూవీ పెద్దిలో మెగా పవర్ స్టార్ అని చెప్పి వేస్తున్నారు. సో బేసిక్గా మనకి రంగస్థలంలో కూడా మెగా పవర్ స్టార్ అని ఉంటుంది. గ్లోబల్ స్టార్ అనేది మధ్యలో వచ్చింది, ఓకేనా. సో అందుకని చెప్పి మెగా పవర్ స్టార్ అనేది ఉంది, అంతే తప్ప గ్లోబల్ స్టార్ అని తీసేయడానికి కారణం అయితే ఫ్లాప్ కాదు. ఇదైతే నేను చెప్పగలుగుతాను, ఓకేనా. రామ్ చరణ్ గారికి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా, ఎన్ని సక్సెస్ వచ్చినా సరే మెగా పవర్ స్టార్ ఈజ్ అ బ్రాండ్ అనమాట. గ్లోబల్ స్టార్ అనేది అవార్డు. సో అవార్డు లాగే చూడాలి. ఫ్లాపుల వల్లనో ఇంకో దాని వల్లనో ఆయన దాన్ని అలా ఏం తీయలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెంటిమెంట్ గానే ఆయన పెట్టుకున్నాడు. ఎస్, సెంటిమెంట్ కోసం మెగా పవర్ స్టార్ పెట్టుకున్నారు తప్ప ఫ్లాప్ అయిందని చెప్పేసి గ్లోబల్ స్టార్ తీసేయలేదు. ఆయన ఫ్లాప్ అయినా హిట్ కొట్టిన గ్లోబల్ స్టార్ ఎప్పటికీ. యా, పెద్ద మూవీ యాక్చువల్గా నాకు చెప్పాలంటే నాకు తెలియదు, ఎందుకంటే సినిమా చూడలేదు నేను. బట్ ఆ బ్యాట్ పట్టుకొని వచ్చి అసలు అక్కడెక్కడ బాగుంటుంది, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళే షార్ట్ ఉంటుంది. ఆయన లుక్స్ అసలు ఓరమాస్ లుక్స్ అర్థమవుతుందా? ఈ లుక్స్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. రామ్ చరణ్ గారు మళ్ళీ మీరు రంగస్థలం అంత పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం తిరిగి రాయాలి, గ్లోబల్ స్టార్ని మళ్ళీ తీసుకుని రావాలి. కాకపోతే థియేటర్ మీద మాత్రం మాకు మెగా పవర్ స్టారే కావాలి. అది మనకు సెంటిమెంట్, మనకు అదే బాగుంది, అదే వర్కౌట్ అవుతుంది. గ్లోబల్ స్టార్ అనేది అవార్డు దాకే ఉంచండి, థియేటర్ మీద తీసుకురావద్దు. బ్రదర్, రామ్ చరణ్ గారి పేరు చేంజ్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ తర్వాత. అంటే గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఫ్లాప్ అవడం వల్ల ఇట్లా చేంజ్ చేశారని టాక్ నడుస్తుంది. అయితే బ్రో, చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా నేను అనుకునేది ఏంటంటే ఆయనకి గేమ్ చేంజర్ మూవీలో ఆ గ్లోబల్ స్టార్ అని పెట్టడం కొంచెం కలిసి రాలేదు. గ్లోబల్ స్టార్ అనే పేరు మంచిగానే ఉంది, కానీ గ్లోబల్ స్టార్ అని కలిసి రాలేదు. దానివల్ల ఖచ్చితంగా పెద్దికి అలా చేంజ్ చేయడం జరిగింది. కానీ ఆయన అప్పటి పేరే బాగుంది కదా బ్రో. అప్పుడు రంగస్థలం నుంచి రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు, రంగస్థలంలో కనబడ్డారు. ఇట్లా మళ్ళీ ఇప్పుడు కనబడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పేరే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇదే బాగుంది బ్రో. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఇదే యాక్సెప్ట్ చేసినాము, తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు మేము రామ్ చరణ్ కాదు, ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రభాస్ గారిదైనా, ఆ తర్వాత అల్లు అర్జున్ గారిదైనా ఒకటే. ఆ అల్లు అర్జున్ ఎప్పుడు స్టైలిష్ స్టార్ అని చెప్తాం మనం, కానీ మాకు ఐకానిక్ స్టార్ అంటే అది నచ్చలేదు. మాకు స్టైలిష్ స్టార్ అంటే నచ్చింది. అంటే ఆయన స్టైల్ అట్లా ఉండేది. ఇప్పుడు ప్రభాస్ గారిది కూడా యంగ్ రెబల్ స్టార్ అప్పట్లో ఉండేది, అదే బాగుంది. కానీ మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని చెప్పడం, లేకుంటే తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ అని పెడతామని చెప్పడం, అదంతా వేస్ట్ అనిపించింది. పెద్ది ఈసారి వచ్చి గుద్ది చంపుతుంది అందరినీ. చాలా బాగుంది బ్రో, చూసాం కదా, చాలా బాగుంది. బ్రదర్, ఇప్పుడు రామ్ చరణ్ గారి పేరు చేంజ్ చేయడం జరిగింది. అంటే ఇది గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఆడిపోవడం వల్ల ఇట్లా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ చేంజ్ చేశారు అంటున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? అది మళ్ళీ ఎందుకు చేంజ్ చేశారో తెలియదు కానీ బ్రదర్, ఇప్పుడు మెగా పవర్ స్టార్ అంటే ఇద్దరు వస్తారు, మీకు తెలుసు కదా.
మెగా పవర్ స్టార్ అంటే మెగాస్టార్ అంటే చిరంజీవి వస్తాడు, పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ వస్తాడు. వీళ్ళిద్దరు కలిపితేనే మెగా పవర్ స్టార్. మాకు మెగా పవర్ స్టార్ అన్నా ఓకే, గ్లోబల్ పవర్ స్టార్ అన్నా ఓకే. స్క్రీన్ మీద మాకేం ఫరక్ పడదు. అన్న ఎప్పుడు RRRతోనే ఆల్రెడీ వెళ్ళిపోయిండు, జపాన్లో ఫేమస్ కూడా అయిపోయిండు, అందరికి తెలిసిందే అది. ఓకే, అంటే గేమ్ చేంజర్ అంటే ఆడిపోవడం వల్ల ఇట్లా ఏమైనా గేమ్ చేంజ్ చేశారు అనుకోవచ్చా, లేకుంటే గేమ్ చేంజర్ వల్ల చేంజ్ చేసారు అనుకుంటున్నారా? అట్లేం లేదు. ఇంతకు ముందు వేయడం జరిగింది కదా, అవును, మూవీ అంత కాలేదు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారు. అది ఎందుకు చేంజ్ చేసినారో తెలియదు కదా బ్రదర్ మనకి. అన్న అయితే గ్లోబల్ స్టార్, అందరికి తెలిసిందే కదా, జపాన్లో ఫ్యాన్లు ఉన్నారు, మన సినిమా ఆడుతూనే ఉన్నాయి బయట కూడా బాగా. మీకేది మంచిగా అనిపించింది రెండిట్లో? నాకైతే మెగా పవర్ స్టారే నచ్చింది. ఎందుకంటే మెగా పవర్ స్టార్ లో ఇద్దరు హీరోలు ఉన్నారు, టాప్ హీరోస్. ఒకటి మెగాస్టార్ చిరంజీవి వస్తాడు, పవర్ స్టార్ వస్తాడు. ఆ రెండు కలిస్తేనే మెగా పవర్ స్టార్. పెద్ద ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? అంటే ఇప్పుడు గేమ్ ఇంకా మనకు బుచ్చి అంటే తెలిసిందే, పెద్ద స్టఫ్ మేకర్. ఆల్రెడీ దానిలో మిర్జాపూర్ లో మున్నాబాయ ఏక్దమ్ ఆడిస్తాడు. మున్నాబాయ్ తెచ్చిపెట్టిండు, తాత మన శివానంద్ తెచ్చిపెట్టిండు తమిళ నుంచి. ఇంకా జాన్వీ కపూర్ ని తెచ్చిర్రు. సినిమా అయితే ఒక ఊరికి ఒక పేరు తెస్తుంది అనమాట సినిమా. ఆ ఊరికి ఆ పేరు ఉండదు, మనోడు అన్ని గేమ్లు ఆడి ఆ ఊరికి ఆ పేరు తెస్తాడు అనమాట. సినిమా అయితే ఎక్దమ్ బాగానే ఉంటది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారి పేరు చేంజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గ్లోబల్ అవార్డు ఇచ్చిన తర్వాత ఆయనకి గ్లోబల్ స్టార్ అని పేరు పెట్టారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది కదా, ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళీ మెగా పవర్ స్టార్ అని పెట్టేసుకున్నారు. అంటే ఆ పేరు కంటే ఇప్పుడు మెగా ఫాలో అయ్యారు కాబట్టి ఈ పేరే మన రామ్ చరణ్ గారికి ఇదే బాగుంటుంది. మెగా పవర్ స్టార్ అనే పేరే అది బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది కదా, అందుకని మళ్ళీ ఈ పేరు పెట్టారు. మెగా పవర్ స్టార్ అనే పేరే రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అనేది ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి గారికి ఎప్పటి నుంచో ఉంది, అవునా కదా? రామ్ చరణ్ గారికి కూడా ఈ పేరే ఫిక్స్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అవును అవునవును, ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా మాకు కూడా కొంచెం ఏంటంటే ఆమె శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి లాగా చూపిస్తున్నారంట. మనము రంగస్థలం కూడా చూసాము, చాలా బాగుంది ఆ మూవీ. అది కూడా పల్లెటూరులో తీశారు, కానీ అంతకంటే ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ మీద పెట్టుకున్నారు. ఉప్పెన మూవీ డైరెక్టర్ మళ్ళీ హిట్ మూవీ ఇస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఉప్పెన మూవీ డైరెక్టర్ గారే కదా, ఆయన ఈ మూవీకి మా సినిమా ఎలా హిట్ అయిందో అంతకంటే సూపర్ డూపర్ హిట్ ఇది కాబోతుంది. ఇంకా పల్లెటూరు వాతావరణం చూపిస్తున్నారు. జాహ్నవి కపూర్ ని, మన అమ్మాయిని, శ్రీదేవి కూతుర్ని ఒక పల్లెటూరు అమ్మాయిలా చూపిస్తున్నారు. మనం సిటీలో పెరిగాం కాబట్టి ఆ మూవీ చూసి ప్రేక్షకులందరూ, రెండు రాష్ట్రాల వాళ్ళు, తెలుగు ప్రేక్షకులు మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి కూతురికి, ఆ అమ్మాయికి అందరు ఆశీర్వాదం ఉండాలి, ఎందుకంటే తల్లి లేదు కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే జగదేక వీరుడి అతిలోక సుందరి మూవీ తీశారు కదా, పార్ట్ 2 రామ్ చరణ్ ని జాన్వీ కపూర్ ని పెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తే బాగుంటుందని నా కోరిక.